రీసెంట్గానే ప్రదీప్ రంగనాథన్ యాక్ట్ చేసిన ఎల్ఐకే మూవీ చూసా. ఏం తీశారు మాస్టర్, ఏం తీశారు అసలు ఏమన్నా తీసారా? ప్లీజ్ ఇంకెప్పుడు తీకండి. ఈ మూవీ గురించి ఫుల్గా మాట్లాడేసుకుందాం. అయితే మూవీలో ఫుల్ స్పాయిలర్స్ ఉంటాయి. ఆల్రెడీ మూవీ చూసిన వాళ్ళకే, సరే మూవీ చూడకపోయినా మూవీలో పెద్ద ఇదేం లేదు, మీ ఇష్టం. సినిమా అంతా 15 years అడ్వాన్స్డ్, అంటే 2040లో జరుగుతూ ఉంటుంది. దానికోసం చేసిన పెంట అంతా ఇంత కాదు, చాలా దారుణమనే చెప్పాలి. 2040లో ఉంటే టెక్నాలజీ పెరిగిద్ది, ఆ వరల్డ్ బాగుండాలి. కానీ ఇందులో ఉన్న చెత్త ఏంటండి, వాళ్ళ గెటప్లను ఎందుకు అంత పాడు చేశారు? వాళ్ళని ఏదో కొంచెం అడ్వాన్స్డ్గా పాష్గా చూపించవచ్చు, లేదా ఇంకొంచెం స్టైలిష్గా మార్చవచ్చు, లేదా కొద్దిగా చప్పరి స్టైల్లో ట్రై చేయొచ్చు. ఇది ఎంత వరస్ట్గా ఉంటుందంటే, తల మీద కొమ్ములు పెట్టుకొని, ఏవో పిచ్చి లిప్స్టిక్లు వేసుకొని, పిచ్చి మేకప్లు వేసుకొని, విగ్గులు పెట్టుకొని చెడగొట్టారా బాబు. చాలా వరస్ట్గా ఉంది. సినిమాలో హీరో ఫస్ట్ టైం హీరోయిన్ని చూసినప్పుడు హీరోకి హార్ట్ అటాక్ వచ్చిందంట. ఇంతకంటే దిక్కుమాలిన సీన్ ఇంకెక్కడ ఉంటే చూపించండి. హీరో హీరోయిన్ని చూసి అలా ఫ్రీజ్ అయిపోయాడని చెప్పొచ్చు కదా, దానికి గుండె ఆగిపోయిందని చూపించి, అదేదో నేమ్సేక్గా గుండె ఆగిపోయినట్టు కాదండి, నిజంగానే గుండె ఆగిపోయిందని చూపించి ఒక స్టంట్ వేయాలన్న టైప్లో హాస్పిటల్లో చేరి ఇది నా రిపోర్ట్ అనడం. అబ్బా, ఇంత వరస్ట్ సీన్ ఎక్కడ చూడలేదు. ఈ సినిమా ఫ్లాప్ టాక్ వచ్చిందని తెలిసే చూసా. ఎందుకు చూశానంటే, సరే ఎందుకు ఫ్లాప్ అయిందో చూద్దాం అన్న ఉద్దేశంతోనే చూశాను. అదిగాక మన ప్రదీప్ రంగనాథన్ ముందున్న ప్రీవియస్ 3 మూవీలు 100 crores కొట్టాడు. మరి ఇక్కడ కూడా అంతే ఉంటుందేమో, సరే ఏదో కొద్దిగా తగ్గిద్దేమో అన్నట్టు అనుకున్నా. ఆ డైరెక్టర్ కూడా అలాగే అనుకున్నాడంట, ఈసారి 100 crores కాస్త 200 crores మార్క్ అవ్వాలి, ఇక్కడి నుంచి ప్రదీప్ రంగనాథన్ కొత్త స్టైల్ చూపిద్దాం అన్నట్టు అనుకున్నాడంట. మరి కాకపోతే అది చినిగి చాట్ అయిపోయింది. సినిమా చూస్తున్నంతసేపు ఆ ఫస్ట్ హాఫ్లో ఉన్న చుట్టుపక్కల ఉన్న స్క్రీన్స్ అవన్నీ చూస్తుంటే ఆ టెక్నాలజీ అనడం ఏంటో కానీ నాకైతే చిరాకేసింది భయ్యా. నిజంగా ఆ స్క్రీన్స్ ఏంటో, ఆ గోల్ ఏంటో అసలు అర్థం కావట్లేదు అన్నట్టు అనిపించింది. ఇప్పటికి కూడా ఉన్నాయి చాటింగ్ యాప్స్, డేటింగ్ యాప్స్ అని, కానీ సినిమాలో ఏంటో వింతగా ఎల్ఐకే అని ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ ఏంటి మరి అంత దిక్కుమాలిన యాప్, అంటే లైక్ జనాలకి వాళ్ళ డిసిషన్ని కంట్రోల్ చేసుకోవడం చేతగాక, లైక్ ఒక యాప్ చెప్తేనే వీళ్ళు లవ్ చేసుకోవాలనుకోవడం. ఏంటి అసలు ఎక్కడి నుంచి చేస్తారు ఇలాంటి కాన్సెప్ట్లు? అసలు ఎంత క్రింజ్ ఉండాలో అంత క్రింజ్ తీశారు. ఎక్కడ ఒక్క చోట నవ్వు రాలా. యోగి బాబుని పెట్టుకున్నారు, మంచి కమెడియన్, ఆయన చేత కూడా నవ్వించలేకపోయారంటే చూసుకోండి. మరి సరే, అసలు సినిమా చూసింది ప్రదీప్ రంగనాథన్ కోసం కదా, అట్లీస్ట్ ప్రదీప్ రంగనాథన్ అన్న ఏమన్నా ఉందా అంటే నాకు తెలిసి ప్రదీప్ రంగనాథన్ మరీ పెద్ద తప్పేం లేదు. ప్రదీప్ రంగనాథన్ జనరల్ మూవీస్లోనే కొంత క్రింజ్ ఉంటుంది. ఆ ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ ఇదంతా ఉంటుంది చూడు, ఈ టైప్లో ఉంటుంది. సినిమాలో కూడా ఉంటుంది ఆ చెత్త, అదంతా అసలు చూడలేమన్నట్టు అనిపించింది. ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవ్వడం కోసం చేసే పనులు అంటే ఇంకా ఓపెన్గా ఆ చెత్త అంతా తెచ్చేసి మనం ముందు థియేటర్లో పెడితే ఎలా ఉంటుందో ఇంకా అలాగే ఉందన్నట్టు ఉంది. బేసికల్లీ ప్రదీప్ రంగనాథన్ తప్పేం లేదేమో అన్నట్టు అనిపించింది. ఎందుకంటే అంత డైరెక్టర్ చేతిలో ఉంటుంది కదా, డైరెక్టర్ రైటింగ్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, వాళ్ళ ఎగ్జిక్యూషన్ ప్రాపర్గా ఉంటే ఇక్కడ ఇంకొంచెం బెటర్ యాక్టింగ్ ఉంటుందని నాకు అనిపించింది. కృతి శెట్టి, వావ్, అసలు ఆవిడ క్యారెక్టర్ దేవుడా దండం పెట్టేయాలనిపించింది. ఎంత దారుణంగా తీశారంటే అంత దారుణంగా తీశారు. తన మొబైల్ ఫోన్కి ఎందుకు బాగా అడిక్ట్ అయింది అనేది మాత్రం నాకు ఆ పాయింట్ ఓకే అనిపించింది. కొంచెం చిన్నప్పుడు సీన్లో ఏదో చూపిస్తారు, అది ఓకే. దాని తర్వాత నుంచి ఏ ఒక్క సీన్లో కూడా కృతి శెట్టిని అసలు చూడబుద్ధి అవ్వలేదు, తన డైలాగ్స్ వినబుద్ధి అవ్వలేదు. అసలు ఆ స్క్రీన్ ప్రెజెన్స్ అవ్వచ్చు ఏదైనా కానీ అన్స్టేబుల్ క్యారెక్టర్ డ్రివెన్, చాలా వర్స్ట్గా అనిపించింది. ఇంటర్వెల్ దగ్గర ఒక సీన్ ఉంటుంది, ఎంత చెత్తలా అనిపించింది అంటే హీరోయిన్ క్యారెక్టర్ నాకైతే చాలా వర్స్ట్గా అనిపించింది ఆ సీన్లో. ఏంటి అసలు అంటే అక్కడ ప్రపోజల్ అయిపోయింది, సో వాళ్ళిద్దరు లవర్స్ అని ఉంటారు, ఇంకా రూమ్కి కూడా వెళ్ళిపోవాలన్నంత ట్రస్ట్ ఉన్నప్పుడు జస్ట్ ఎల్ఐకేలో ఆ లవ్ స్కోర్ ఎంతో చూసి ఆ స్కోర్ తక్కువ ఉండడం వల్ల లేదు యాప్లో స్కోర్ తక్కువ చూపిస్తుంది, సో ఇంకా మనకి ట్రస్ట్ లేదు, మనం ఫ్యూచర్లో కూడా కలవమని చెప్పేసి అనుకోవడం. అంటే అసలు ఆవిడకంటూ ఒక క్యారెక్టర్ అంటూ ఏం లేదంటే, లైక్ ఆవిడకంటూ ఫీలింగ్స్ ఏం లేవు, ఆవిడకంటూ డెసిషన్ మేకింగ్ ఏం లేదా, హౌ జస్ట్ ఒక యాప్ ఏదో చెప్పిందని చెప్పేసి వినడం, ఇట్ డిడ్ నాట్ వర్క్ ఫర్ మీ గైస్. అదే పెద్ద రోత్ అనుకుంటే సినిమా చివరిలో ఇంకో రోత్ అనమాట. ఒక రీజన్ చెప్పిద్ది, వాడు ఒక దెబ్బ కొడితే ప్రదీప్ రంగనాథన్ ఎక్కడో పడిపోయాడు, నెక్స్ట్ రోజుకి కానీ తేరుకోలేదు, అదే వాడిని పెళ్లి చేసుకుంటే ఇంక నా పరిస్థితి ఏంటో అన్నట్టు ఫీల్ అయిపోయింది, అందువల్లే బ్రేకప్ చెప్పానన్నట్టు చెప్పిద్ది. ఇంకా ఇంతకంటే దారుణమైన సీన్ ఇంకెక్కడ ఉంటుంది? అంటే బక్కగా ఉన్న వాళ్ళు ప్రేమించకూడదా
అన్నట్టు అడిగారుగా. ఏంట్రా బాబు ఈ సినిమా అన్నట్టు అనిపించింది. ఏ పాయింట్లోనూ సినిమా చూడాలన్న ఫీలింగే రాలేదు ఎందుకో మరి. ఆ ఎల్ఐకి యాప్ అన్నదే ఫస్ట్ పెద్ద బోగస్లా అనిపించింది. దాన్ని రన్ చేస్తున్న సూర్య అవ్వచ్చు, లేకపోతే ఆ చుట్టూ ఉన్న ఆ టీం అవ్వచ్చు, ఆ టీంలో ఉంటారు కదా అంతా వింత వింత క్యాండిడేట్లు, అవేం జోకులు అనుకుంటున్నారు, అవి ఏం జోకులు వేసినట్టు నాకేం అనిపించలేదు అక్కడ. ఎస్జే సూర్యని ఒక మంచి క్యారెక్టర్లో వాడుకోకుండా ఏదో పిచ్చోళ్ళలాగా ఒక విలన్, ఆ విలన్ అంటే ఇంక ఏదో పిచ్చోళ్ళలాగా పెట్టేసి, నిజంగా ఆ విలనిజం అనేది అసలు ఒక కాన్ఫ్లిక్టే లేకుండా మూవీలో, అది లేనిపోని కాన్ఫ్లిక్ట్ని జస్ట్ కావాలని కాన్ఫ్లిక్ట్ ఇదే అన్నట్టు క్రియేట్ చేసి, ఇదో కాన్ఫ్లిక్ట్, దీనికి హీరో విలన్ అవసరం అన్నట్టు పెట్టి చేశారు. ఎందుకు తీశారో ఏంటో మరి. ఎస్జే సూర్య కనుక ఇంకా నెక్స్ట్ వచ్చే ఇంకొక 1 or 2 మూవీస్ ఇదే కైండ్ ఆఫ్ యాక్టింగ్ ఉంటే కనుక ఆబ్వియస్గా ఎస్జే సూర్య గారి స్టార్డమ్ పడిపోవడం గ్యారంటీ. ఎందుకంటే వే ఆఫ్ యాక్టింగే ఏం వేరియేషన్ ఏమి ఉండట్లేదు. సో మూవీస్ అన్నిట్లో ఒకే కైండ్ ఆఫ్ యాక్టింగ్ వచ్చేస్తుంది. సో కొద్దిగా వేరియేషన్ చూపించేలా ఉంటే బాగుంటుంది అనిపించింది. ఇక మూవీలో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని 2 పార్ట్స్గా చూస్తే ఏదైతే ఉందిలే, 2 బాగాలేదు అనుకోండి, అది వేరే విషయం. సెకండ్ హాఫ్లో అట్లీస్ట్ కొంచెం ఈ చుట్టుపక్కల స్క్రీన్స్ అవి ఇవి తగ్గుంటాయి, ఓకే ఓకే అన్నట్టే ఉంటుంది. అదేదో సీన్ ఉంటుంది చాలా చెత్తలా అనిపించింది. ఏంటంటే హీరోని కొట్టడానికి ఎస్జే సూర్య వస్తాడంట, అది ఆల్రెడీ వీళ్ళు ముందే ప్లాన్ చేస్తారంట, జామర్లు పెడతారంట, దాన్ని వీడియో రికార్డ్ చేసి వైరల్ చేద్దాం అనుకుంటా. ఓరి బాబోయ్ ఆపేయంటారా రై, నా వల్ల కావట్లేదు అన్నట్టు అనిపించింది. ఈ సినిమా కంప్లీట్ చేయడానికి దగ్గరగా చాలా టైం పట్టింది అనుకోండి, అది వేరే విషయం. అన్ని టేకులు అన్నిసార్లు అంత డిలే చేసి కానీ అప్పుడు కానీ సినిమా కంప్లీట్ చేయలేకపోయాము. ఇంకా చూసుకుంటే మరి సినిమా ఏ రేంజ్లో ఉందో. ఇప్పుడు కొంతమంది వచ్చి అంటారు సినిమాకి ఏం తక్కువ, ఆ సాంగ్స్ అనిరుద్ధ్ బీజిఎం ఎరగదీశాడు కదా బాగుంది కదా అని. ఆ ధీమా ఒకటి బాగున్నట్టు అనిపించింది, ఇంకొకటి కొంచెం బెటర్గా అనిపించింది అంతే. ఇంకోటి ఏదో లాస్ట్లో ఆ మాస్ మ్యూజిక్ ఉంది, చాలా అబ్బో వద్దులే ఎందుకు దాని గురించి వేస్ట్. ధీమా సాంగ్ వినడానికి చాలా బాగుంది, కానీ సినిమాలో చూడడానికి బాబోయ్ అసలు ఎక్కల. ఆ స్క్రీన్లు ఏంటో వాళ్ళ ఇదేంటో అయ్యే బాబోయ్ వద్దులే వేస్ట్ అనిపించింది. అన్నట్టు సినిమాలో ఇది చెప్పడం మర్చిపోయా, లాస్ట్లో ఏదో ఉంటుంది కదా, ఏంటది రోబోలు వస్తాయి ఆ హీరోని కొట్టడానికి. హీరో ఏమో చెయ్యి ఇంకా ఐరన్ మ్యాన్ రేంజ్లో వెళ్ళిపోయింది, రోబోలు వస్తాయి కొట్టుకుంటారు. అప్పో చాలా దారుణంగా అనిపించింది. అసలు రోబోలు ఉన్నట్టు మరి అప్పటి వరకు రివీల్ చేయలేదు, సడన్గా రివీల్ చేశారు. ఓహో ఆడియన్స్ సడన్గా ట్విస్ట్ లాగా ఒక సర్ప్రైజ్ లాగా ఫీల్ అవ్వాలనా? ఏం పర్లేదు, మేము ఎలాగో ఫీల్ అవ్వలేదు సర్ప్రైజ్ అని, సో మీరు కూడా ఏం వరీ అవ్వాల్సిన పని లేదు. అన్నట్టు ట్విస్ట్ అంటే ఇంకోటి గుర్తొచ్చింది, ఎస్జే సూర్య పక్కన ఒక లేడీ రోబో ఉందని చెప్తారు కదా, అది రోబో కాదంట, అది మనిషేనంట. ఓ మీరు చెప్పేంత వరకు మాకు తెలియలేదు అన్నట్టు అనిపించింది. ఎస్జే సూర్య పక్కన ఒక 2-3 క్యాండిడేట్స్ ఉంటారు, వాళ్ళు ఏదో కామెడీ చేయడానికి ట్రై చేస్తారు, కాకపోతే అది కామెడీ అని మనకు కూడా తెలియదు, మేబీ వాళ్ళకు కూడా తెలియదేమో. అందులో వాళ్ళైతే ఒకళ్ళు ఉంటారు, నా పేరు కరెక్ట్గా పిలిస్తే చాలు, నేను ఇప్పుడు నా ప్రాణానికి తెగించి మీ ప్రాణం కాపాడుతానని ప్రదీప్ మీదకి వెళ్తాడు. అబ్బో వీళ్ళ ఇది మామూలుగా లేదే అన్నట్టు అనిపించింది. అసలు కృతి శెట్టి హీరోకి మళ్ళీ ఎలా పడింది అన్నది సెకండ్ హాఫ్లో చూపిస్తాడేమో అనుకుంటే ఏం లేదు, డైరెక్ట్గా అలా పార్క్లోకి వెళితే వాడేదో మీమ్స్ చూపిస్తున్నాడు అన్నట్టు ఆ కుర్చీని అలా తిప్పుతారు, ఇంకేంటి అసలు ఏం లేదు అక్కడ. దాని ముందు వరకు అసలు హీరోయిన్ బండి దగ్గరికి కూడా రానివ్వలేదు, సడన్గా దగ్గరికి వచ్చేస్తాడు, నవ్వుకుంటారు, ఇంకా లవ్ ఓకే అయిపోయింది మొత్తం, ఇంకేం లేదు ఖతం చాప్టర్. ఓకే ఇప్పుడు నేనే ఎల్ఐకేలో ఎల్ఐకే గురించి పోస్ట్ చేస్తాను, ఎల్ఐకే నమ్మొద్దు, సో మన లవ్ గురించి ఒక పోస్ట్ చేసేద్దాం, సో ఆడియన్స్ మొత్తం అందరూ ఇంకా మనకే సపోర్ట్ చేస్తారు, ఎల్ఐకేని యాప్ని బ్యాన్ చేస్తారు అన్న టైప్లో ఉంటుంది. వేర్ ఈజ్ లవ్ అసలు ఎక్కడుంది సినిమా? నాకు ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కూడా నాకు ఎక్కడ ఒక మూమెంట్ బాగున్నట్టు అనిపించలేదు, ఒక సీన్ బాగున్నట్టు అనిపించలేదు, ఆ లవ్ అయితే అసలు ఏమి ఎక్కలేదు. ఇంకో చెత్త ఏంటంటే హీరో ఫ్రెండ్ ఉంటుంది కదా, సో ఆ అమ్మాయితో ఏదో ఒక ఫోటో క్రియేట్ చేస్తారు, అంటే వాడు ఏదో మీద పడుతున్న టైప్లో అయితే చూపించి, దానికి ఎస్జే సూర్య కొంతమంది క్యాండిడేట్స్ని హైర్ చేసుకోవడం, వాళ్ళు ఫోటో తీయడం, దాన్ని ఏఐలో వైరల్ లాగా చేయడము, అండ్ అది మళ్ళీ దాన్ని వైరల్ చేసేసి సో వీడిని అందరూ ఆటగాడు అనుకోవాలన్నట్టు క్రియేట్ చేయడము. ఎస్జే సూర్య మళ్ళీ బిల్డప్లు ఏంటంటే కృతి శెట్టికి చెప్తాడు, వీడు వేస్ట్ ఫెలో, సో నువ్వు ఎల్ఐకే గురించి ఒక పోస్ట్ పెడితే చాలు ఇంకంతా ఓకే, మొత్తం ఎల్ఐకే మళ్ళీ అంతా ఫాలోవర్స్ వచ్చేస్తారు ఎల్ఐకేకి. సో ఏంటిది
వినాలంటే వినడానికి నాకే వెళ్ళగలేదు. ఓకే ఓకే, ప్రదీప్ రంగనాథన్ వైరల్ అవ్వడానికి చేసే పాటలు ఉంటాయి బాబోయ్, వాడు పడే పాటలు మనం తట్టుకోలేము, చాలా దారుణంగా అనిపిస్తాయి. నిజంగా ఎంత క్రింజ్ ఉండాలో అంత క్రింజ్ ఉంటుంది. ఇది జనరల్గా ప్రదీప్ రంగనాథన్ మూవీస్లో ఉండేదే, బట్ ఈ మూవీలో ఇంకా కొంచెం అతి ఎక్కువ అయిపోయినట్టు అనిపించింది. ఏమో గైస్, ఫైనల్లీ మూవీ నాకైతే ఎక్కడ ఏమంత పెద్ద ఇంట్రెస్టింగ్ ఏం అనిపించలేదు. ఏదో ప్రదీప్ రంగనాథన్ ఉన్నాడని చెప్పేసి ప్రీవియస్ మూవీస్ మంచిగా 100 కోట్లు కలెక్ట్ చేశాడు, సో ఇక్కడ కూడా బాగానే ఉంటుందేమో అన్న ఉద్దేశంతో చూడడం జరిగింది తప్ప మూవీలో అయితే నాకు ఎక్కడ ఏ ఫీలింగ్ ఏమీ రాలేదు. అది గైస్, అందుకే మీరు సినిమా చూసారా, మరి మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో మాతో షేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, అలాగే మన ఛానల్ కొత్తగా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి.